హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య శివరం వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే నేనైతే ఒక రిసెప్షన్‌కైతే అటెండ్ అవుతున్నాననమాట. సో, మ్యారేజ్‌కి అటెండ్ అవ్వకపోయినా సరే మధ్యకాలంలో ఏంటో రిసెప్షన్స్‌కైతే అటెండ్ అయిపోతున్నాను. చాలామంది నాకు ఫ్రెండ్ సర్కిల్‌లో గానీ, లేకపోతే ఇన్‌స్టాలో గానీ అడుగుతున్నారు కదా! అంటే మీ ఫ్యామిలీలో మ్యారేజ్ గానీ, రిసెప్షన్స్ కానీ అంటే పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎలా అవుతాయి, ఏంటి అన్నది దగ్గర నుంచి అయితే ఒకసారి చూపించండి అని చెప్పేసి అంటున్నారు కదా! సో, ఇప్పుడైతే నేను వెళ్తుంది పొలిటికల్ సెక్టర్‌లో అలా ఉన్న వాళ్ళదే నేను వెళ్తున్నాననమాట. సో, అక్కడ ఎంత వరకు కవర్ చేయగలనో ఏంటో అన్నదైతే తెలీదు. బట్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం అని అనిపించింది. ఇప్పుడైతే ఆల్రెడీ 6:30 అయిపోయింది. మేమైతే 7కి స్టార్ట్ అవ్వాలి. కాకపోతే 7కి మళ్ళీ లైట్ ఫెయిల్ అయిపోద్దేమో అని చెప్పేసి నేను ఇప్పుడే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాననమాట. సో, ఇక్కడి నుంచి మళ్ళీ అంటే ఒక హాఫ్ అన్ అవర్‌లో ఎలాగో స్టార్ట్ అవుతాం కాబట్టి వెళ్ళిన తర్వాత అయితే మాత్రం వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. మీరైతే మాత్రం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం లైక్స్ కొట్టి, ఇంకా మంచిగా కమెంట్స్ పెట్టి నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ వీడియోస్ బావుంటాయో అన్నది కొంచెం సజెస్ట్ చేస్తేనే నాకు కూడా ఇంకా మంచిగా వీడియోస్ అయితే చేయాలని అనిపిస్తది. ఓకేనా? ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. ఓకేనా? నాతో పాటు వచ్చేయండి. నేను అనుకున్నట్లే అయిందనమాట. సో, మేము స్టార్ట్ అయ్యేసరికి అయితే లైట్ అయితే ఫెయిల్ అయిపోయింది. అందుకని ఇంకా కార్‌లో ఏమి వ్లాగ్ కంటిన్యూ చేయాలని అనిపించలేదు. ఎలాగో డైరెక్ట్‌గా అక్కడికి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేస్తాం కదా! అని చెప్పేసి. మా వాళ్ళైతే మాత్రం వెళ్ళగానే సూప్స్ అయితే స్టార్ట్ చేశారండి. కాకపోతే నాకైతే నాన్ వెజ్‌లో అంతగా ఏమి ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి కొంచెం మనం ఏది తినాలన్నా, ఏం తాగాలన్నా సరే కొంచెం ఆచితూచి ఆగి ఆలోచించాలనమాట. సో, వీళ్ళు స్టార్ట్ చేశారు కదా! ఈలోపు మనకు కావాల్సినవి ఎక్కడున్నాయన్నది ఒక కన్నేద్దాం అని చెప్పేసి చూస్తున్నాననమాట. ఏం తీసుకుందాం అని అయితే ఆలోచిస్తున్నాను ఇప్పుడింకా ప్రెజెంట్. అదేంటో ఎవరైనా సరే తిన్న తర్వాత డ్రింకులవి తాగుతారేమో! నేను మాత్రం కొంచెం స్టార్టింగే డ్రింకుల నుంచి స్టార్ట్ చేశాను. కొంచెం సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా! మాత్రం పడాలండి. ఇలాగైతే ఇప్పుడే పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు ఎంటర్ అయ్యారనమాట. స్టేజ్ మీద కొంచెం హడావిడిగా ఉంది. అక్కడ దగ్గరలో వెళ్లి తీద్దాం అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసరికి అంతా అయిపోద్ది కదా! అందుకే ఇక్కడ ఎలాగో ఈ సాంగ్స్ పెట్టారు కదా! అని చెప్పేసి ఇవి చూద్దామని ఇక్కడున్నామనమాట. ఏదైనా అండి వాళ్ళింత కష్టపడి డాన్స్ చేసినప్పుడు మనం ఖచ్చితంగా చూడాలి కదా! సో, ఒక్క సాంగ్ అయినా సరే మనం ఆగి చూడాలి కాబట్టి చూసేసామనమాట. ఇప్పుడు ఏ మూవీ చూసినా, ఏది చూసినా సరే మన కడుపులో అయితే ఏదైనా పడాలి కదా! సో, అందుకనే ఇప్పుడు ఏం తింటే బావుంటది అన్నది ఒక్కొక్క ఐటెమ్ అయితే సెలెక్ట్ చేసుకోవడానికెళ్తున్నాను. ఏవేవో వింత వింతగా చాలా చేస్తున్నారు గానీ పిజ్జాలని, బర్గర్‌లని ఇవన్నీనా కాకపోతే తినాలని అంటే నాకైతే అంతగా ఏమి ఇంట్రెస్ట్ ఉండదనమాట. సో, అందుకని చెప్పేసి మనకు నచ్చినవి ఇంకా దొరకలేదని చెప్పేసి చూసుకుంటున్నాను మొత్తం అంతా. ఏదైనా ఒకటి చెప్పండి పెళ్లిలోనైనా, ఎక్కడైనా సరే అటు ఇటు తిరగడమే కదా హడావిడి. ఎందుకు తిరుగుతామో తెలీదు. కానీ తిరిగేయాలి అంతే. దారిలో ఎవరైనా కనిపిస్తుంటే పలకరించాలి. నేనిక్కడ ప్రాబ్లమ్ ఏమైపోయిందంటే మేము స్టార్టింగ్ వెళ్ళేటప్పటికైతే కొంచెం తక్కువ మందే ఉన్నారు. ఆ టైంలో కొంచెం స్టార్ట్ చేసినా బావున్ను. ఇప్పుడు అలా 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 జనాలు ఎక్కువైపోయే టైంకి ఏదో తోసుకుంటూ తోపులాటలాగా అయిపోయిందనమాట. అంత తోసుకుంటూ వెళ్ళినా సరే మనకు కావాల్సింది అడగాలనంటే చాలా టైం పడతది. అందుకనే కొంచెం ఏం తినాలి అనుకుంటున్నాను అన్నది చూస్తున్నాను. ఏంటో ఒకటికి 10 సార్లు చెప్పుంటానేమో బుడ్డితోని. మాకు ఈ సెట్ అంతా కూడా చూస్తే మా మరిది పెళ్ళికి మేము రిసెప్షన్ ఎలాగైతే చేసామో సేమ్ అలానే అనిపించిందనమాట. సో, ఖచ్చితంగా అయితే మాత్రం ఆ వీడియోస్ ఉంటే నేను షేర్ చేస్తాను. నెక్స్ట్ వీడియోస్‌లో పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా. అబ్బబ్బా! ఇలాంటి టైంలో కూడా పానీపూరి ఉండడం, ఆ పానీపూరి ప్లేస్‌లో కొంచెం అంత క్రౌడ్ లేకుండా ఇంత తక్కువ ఉండడం మనకైతే ఫైనల్‌గా పానీపూరి దొరికేసిందనమాట. వచ్చిన తర్వాత కడుపులో అన్నీ పడేసుకుంటే అవ్వదు కాబట్టి ఏదో ఒకటి, 2 తిన్నామా అన్నట్టుగా తినేసైతే వచ్చేసాను. ఇక్కడికొచ్చిన వాళ్ళందరి ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే కడుపు నిండుతది గానీ మనసైతే మాత్రం నిండట్లేదని అనుకుంటారండి. ఎందుకంటే ఎన్ని ఐటెమ్స్ ఉన్నాయంటే ప్రతి ఐటెమ్ మీకు చూపించడానికైతే చాలా పెద్ద వ్లాగ్ అయిపోద్దనమాట. సో, అందుకనే అంత డీటెయిల్‌గా మరీ పర్టిక్యులర్‌గా చూపించట్లేదు గానీ ఎంతమంది ఎంత ఇష్టమైన ఐటెమ్స్ అన్నీ కడుపులో ఏసినా సరే ఇంక సరిపోవు. అసలన్నీ ఇష్టం లేని నాకే అబ్బా! నచ్చే ఐటెమ్స్ ఇన్నున్నాయంటే చాలా చాలా అనిపించింది నిజంగా. జనాలెక్కడ లేరురా అంటే, ఈ వెజ్ సలాడ్స్ దగ్గరైతే లేరండి నిజంగానే. ఇదొక్కటే ఖాళీగా ఉందనమాట. అందుకే ఇది గంట సేపు షూట్ చేసినా సరే, అసల మనల్ని అడిగేవాళ్ళు కూడా లేరు. అలా ఉంది. సో, ఇప్పటి వరకు తిరిగి, తిరిగి అలిసిపోయాం కాబట్టి, ఓ 10 మినిట్స్ అయినా కూర్చుంటే బావుంటది కదా! అని చెప్పేసి మా మరిది మేము కూర్చొని ముచ్చట్లయితే పెట్టుకున్నాం అనమాట. మీకిక్కడ మండపం పక్కన కనిపిస్తుంది కదా! ఇదంతా కూడానా. ఇదేంటంటే ఎంపీ అంకుల్ వాళ్ళొచ్చినా, ఎమ్మెల్యే అంకుల్ ఎవరొచ్చినా సరే, ఇలాంటి పొలిటికల్ సెక్టార్‌లో ఉన్నవాళ్ళు ఎవరొచ్చినా సరే, ఇందులో ఉంటారనమాట. సో, అలాంటి ప్లేసెస్‌లో మనం వీడియో అది షూట్ చేయలేం కాబట్టి, సో అక్కడైతే తీయలేదు. మరి కొంచెం అది పర్సనల్ స్పేస్ కదా! సో, అందుకనే అక్కడ లైట్ తీసుకున్నాననమాట. యాక్చువల్‌గా అయితే మేము స్టేజ్ మీదకెళ్ళే టైంకి నాకు ఫోన్ ఎవరికివ్వాలో అర్థం కాలేదు. సో, అందుకనే నేనైతే అక్కడ వీడియో షూట్ చేయలేకపోయాను. సో, అదైతే మిస్ అయిపోయింది కాబట్టి మిగతాది ఇవాళ బిర్యానీ స్పెషల్ ఏంటంటే అంత ఫ్రూట్ సలాడ్ అది తినేసాను కదా! నా నైట్ డిన్నర్ అయిపోయింది. నేను అసలు ఇంక తినను అని అంటే నాకు బిర్యానీ అంటే అసలే చాలా ఇష్టం. ఇలాంటి ప్లేసెస్‌కొచ్చి నువ్వు బిర్యానీ తినకపోతే ఎలాగని చెప్పేసి మా అత్తయ్య గారు ఫోర్స్ చేసి మరీ వెళ్లి తీసుకొనొచ్చారనమాట. నిజంగా అంటే వద్దు వద్దన్నా అంత క్రౌడ్‌లో మళ్ళీ ఎందుకులే ఒక బిర్యానీ ప్లేట్ పట్టుకొనెళ్లి తీసుకొనొచ్చి,
ఇదంతా ఎందుకనుకున్నాను కానీ వాళ్ళు అత్తయ్య గారు వాళ్ళది తినడం అయిపోయింది. వాళ్ళు కొంచెం ఎర్లీ‌గా తినేసారనమాట. నేను ఈ వీడియోస్ షూట్ చేసుకొని, ఈ హడావిడికైతే తినలేదు. సో, ప్రత్యేకంగా నా కోసం వెళ్లి ఆ క్రౌడ్‌లో తీసుకొనొచ్చారు. సో, ఖచ్చితంగా అయితే నేను తినాలి కదా! సో, అందుకనే లాగించేస్తున్నాను మంచిగా. ఈలోపు శ్వేత కూడా జాయిన్ అయింది కాబట్టి శ్వేత అంటే మా తోటికోడలనమాట. మా మరిది వాళ్ళ వైఫ్. నాకు సిస్టర్ అవుతుంది. సో, అదే చెప్తున్నాను. అంటే ఇక్కడ ఇద్దరు కోడల్ని దగ్గరుండి మరి అత్తయ్య గారు తినిపిస్తున్నారు అని చెప్పాను. కానీ అక్కడ అంత నాయిస్‌లో అయితే మీకు సరిగ్గా వినిపించదు కదా! సో, అందుకని మళ్ళీ ఇలా బ్యాక్ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాననమాట. నేను గట్టి గట్టిగా అరుచుకొని అంత కష్టపడడం ఎందుకు అని చెప్పేసి, సో, అక్కడ వాయిస్ అయితే నేను సరిగ్గా మీకు వినిపించి ఉండదేమో అని చెప్పేసి ఇలా బ్యాక్ ఇస్తున్నాననమాట. యాక్చువల్‌గా అయితే మన ఆంధ్ర సైడ్ అయితే మాత్రం ఈ టైంకి నిజంగా కంప్లీట్ అయిపోయి క్లోజ్ అయిపోయే టైం. అంటే 10:30 దాటిపోయిన తర్వాత అసలు ఇంతమందైతే ఉండరు కదా! 11 వరకు మేమక్కడే ఉన్నాం. ఆ టైంకి కూడా అంతమంది జనాలున్నారంటే, అంటే 8:00 ఇంకా ఎవరు రాలేదు. మేము 8కి అక్కడ రీచ్ అయ్యామనుకుంటా నాకు తెలిసి. 8కి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అంటే ఈ ఫంక్షన్ అనే కాదు. ఎక్కడ నేను ఒడిస్సాలో ఎప్పుడెళ్ళినా సరే, అంతా మన ఆంధ్రాలో క్లోజ్ అయిపోయే టైంకి ఇక్కడొస్తారనమాట. మొత్తానికైతే డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మాటలు, ఈ ఫోటోలు ఇవన్నీ అయిపోయాయి కాబట్టి స్టార్ట్ అయిపోతున్నామనమాట. నా మాటలు అసల మీకు వినిపించే ఛాన్స్ కూడా ఉండదక్కడ. సో, బయటకొచ్చిన తర్వాత ఈ వ్లాగ్ అంతట్లోని మీకు జున్నగాడైతే ఇప్పుడే కనిపిస్తున్నాడు కదా! వాడికైతే హెల్త్ బాలేదు. అంటే వ్యాక్సినేషన్ ఒకటి ఏపించామనమాట. సో, అందుకని చెప్పేసి కొంచెం డల్‌గా ఉంది. మరి బాగా క్లోజ్ కాబట్టి వీళ్ళు ఫ్యామిలీ అందరూ వస్తున్నప్పుడు మళ్ళీ వాడిని ఇంట్లో వదిలేసి నేను ఇంట్లో ఉండి అలా అయితే అవ్వదు కాబట్టి తీసుకురావాల్సొచ్చిందనమాట. సో, ఫైనల్‌గా అయితే ఇంటికైతే వచ్చేసామనమాట. ఇంటికొచ్చేసరికి టైం వచ్చేసి 11 అయితే అయిపోయింది. ఇంకా బాగా నేను మంచిగా తీసుండుంటే బావున్ను. అంటే ఇంకా ఫుల్‌గా కవర్ చేసి ఇదంతా. మేము వెళ్ళే టైంకైతే చాలా తక్కువ మందున్నారు. అంటే మేము వెళ్ళిందే లేట్ అని అనుకున్నాను. కానీ మాకన్నా లేట్‌గా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో, అందరూ ఇక్కడ ఒడిస్సాలో ఎప్పుడు నేను చూసినా అంటే మన ఆంధ్రాలో అయితే మాత్రం ఆ టైంకి లంచ్ అయిపోయినా, డిన్నర్ అయిపోయినా ఆ టైంకెళ్ళిపోతారు. కానీ మనం వెళ్ళే టైంకి వీళ్ళు అప్పుడొస్తారనమాట. సో, 8:30, 9 తర్వాత ఎక్కువ మంది రావడం అన్నట్టుగా అయిందనమాట. సో, నేనేమనుకున్నానంటే, ఆహా! కొంచెం తక్కువ తక్కువ మందే ఉన్నారు కదా! వెళ్ళే టైంకయితే మంచిగా తీద్దాం. వెళ్ళిన వెంటనే కొంచెం పరిచయాలు ఇవన్నీ ఉంటాయి కదా! సో, అందుకని చెప్పేసి నేను స్టార్టింగ్ అయితే ఏమంత హడావిడి చేసి వీడియో ఏమి ప్రిఫర్ చేయలేదనమాట. తర్వాత చేసి ఎలా అయిపోయిందంటే, తిన్న ఐటెమ్స్ ఏం తిందామా అని చూసేసరికి అసలు ఏం పెట్టారో కూడా కనిపించలేదు. అలా అయిపోయిందనమాట. సో, అందుకని వీడియో అంత పర్టిక్యులర్‌గా ఎక్కువ అయితే తీయడానికి అవ్వలేదు. మాక్సిమం అయితే కవర్ చేయాల్సినంతా కూడా కవర్ చేశామని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వ్లాగ్ అయితే మాత్రం ఖచ్చితంగా శివరాత్రి వ్లాగ్ అయితే వస్తది. దానికన్నా ముందైతే మాత్రం ఖచ్చితంగా నేను ఇది పెట్టడానికి ట్రై చేస్తాను. అంటే శివరాత్రికి టెంపుల్ దగ్గర వర్క్స్ అన్నీ అవుతుంటాయి కదా! సో, అదైతే మాత్రం ఖచ్చితంగా వ్లాగ్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. ఈలోపు మీరేంటంటే ఎప్పుడు నేను చెప్పినట్టుగా వ్లాగ్ ఎండ్ చేసే ముందు చెప్తున్నాను. మన వీడియోని లైక్ చేసి షేర్ చేయడం కాకుండా మిస్ చేయకుండా, మర్చిపోకుండా చేయాల్సిన పనల్లా నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ వీడియోస్ పెడితే బావుంటది అన్నదైతే మాత్రం నాకు కొంచెం ప్లీజ్ సజెషన్ అయితే ఇచ్చేయండి. నెక్స్ట్ వ్లాగ్ అయితే మాత్రం ఖచ్చితంగా అలా చేస్తాను మీరు చెప్పినవైతే. అంతవరకు అయితే బాయ్. గుడ్ నైట్.